సూసైడ్ చేసుకున్నట్టు నాటకం ఆడి ఆంటీ వాళ్ళు కంపెనీ ఓపెనింగ్ కోసం వెళ్ళకూడదని అలా ప్లాన్ చేశాను. కానీ ఆ చంద్రశేఖర్ గాడు నిజంగానే నన్ను చంపాలని నా కాళ్ల కిందున్న స్టూల్ని తన్నేశాడు. ఆ ముచ్చుమొహంగాడు అలా చేశాడా? వాడు సైలెంట్ కిల్లర్ నీలమ్మా. నేను ఎప్పుడో కేసు చేశాను. ముడి సరిగ్గా వేసుకోకపోవడంతో 2 విధాలుగా పనికొచ్చింది. లేదంటే నేను గల్లంతయ్యేదాన్ని. కాని ఆ శేఖర్ గాన్ని వదల్లాంటి వాడి చెల్లెలు నీలాంబర్ని చంపినట్టు వాణ్ణి కూడా పైకి పంపిస్తా. నువ్వేం చేస్తావో గాని ఆ మహి ఐశ్వర్యుల టార్చర్కి ఇప్పుడు ఈ శేఖర్ గాడు కూడా తోడయ్యాడంటే మన బాడీలతో భజన చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి నీలమ్మా. భయపడకంటీ. ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చూడు. అవునా? నువ్వు కాదాంటీ, వాళ్ళని 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 నా వంకే అట్ట చూస్తున్నారేంటి పెద్దబాబు గారు? నా పార్వతి ఈరోజు చాలా అందంగా హుందాగా కనిపిస్తుంది. జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీకి యజమానురాలుగానే ఉంది. ఊరుకోండి పెద్దబాబు గారు. మీరు పొగడ్డం వస్తున్న సినిబాబు గారు విన్నారంటే సాయంత్రం దాకా నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు. బ్రో, మేం కూడా రెడీ అయిపోయాం. మీరు ఇంకా బయలుదేరిపోయారనుకున్నాం. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం రా. ఈ చీరలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు పార్వతి. నేను ఇందాకే చెప్పాను ఐశ్వర్య, పొగడకండని మాట మార్చేసింది. వీళ్ళిక్కడే ఉన్నారేంటండి? టైం అవుతోంది కానీ ఇంకా. పెద్దబాబు ఇక్కడే ఉన్నాడండి. మా కార్ కోసం వెయిట్ చేస్తున్నారంట. మన కార్లో వస్తే బాగుంటుంది కదా. కరెక్టే. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కంపెనీ మొదలు పెట్టేటప్పుడు సమయానికి చేరుకోవాలి. మన మీద ఉండే విలువను కూడా తగ్గించుకోకూడదు. అంటే యజమాని యజమానిలానే ఉండాలి. కారెక్కండి. అలా చూస్తారేంటి బావా? అక్షరాల ఆంటీ మిమ్మల్ని కారెక్కమంది. రండి బ్రో, మా అమ్మాయి పిలుస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, రండి. పదకిలా చాలా హ్యాపీగా ఉంది శేఖర్. నేనసలు ఈ కంపెనీ ఉండదనుకున్నాను. గోడౌన్ గాను గోడలు గాను మిగిలిపోతుందనుకున్నాను. మళ్లీ కళకళ్లాడే కంపెనీని చూస్తున్నాను. దేవా సార్ తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు సార్. అవును శేఖర్, అఖిలాండేశ్వరి గారిని కలవటానికి కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. అలాంటిది ఆమె చీఫ్ గెస్ట్ గా వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేస్తున్నారు అంటే నిజంగా గ్రేటే. వీళ్ళ సంతోషం ఎక్కువసేపు ఉండదురా. నీలాంబరి మేడం అప్పు చెప్పిన పని చేయాలంటే నాకు చాలా భయంగా ఉందిరా. కోరినంత డబ్బిస్తున్నారా? ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేద్దాం. షార్ట్ సర్క్యూట్ కొట్టిందనే అందరూ అనుకునేలా చేద్దాం. రా త్వరగా.
ఈ వైర్ కలిపితే షాక్ మాత్రమే కొట్టదు, బ్లాస్ట్ అయిపోతుంది. ఆన్ చేయగానే ఆ పార్వతి చస్తుంది. అఖిలాండేశ్వరి గారు ఆన్ చేయడానికి వస్తారు కదా. ఆ పార్వతి ఆమెను కాపాడడానికి ముందుకొస్తుంది. ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేయాలి. ఏంటయ్యా ఇక్కడ డెకరేట్ చేస్తున్నారేంటి? అవును సార్, పూలు పెడుతున్నాం. ఇక్కడ పూజలను చేయర్లే, అక్కడ డెకరేట్ చేయండి. అలాగే వెళ్ళండి. శేఖర్, దేవా సార్ వాళ్ళు బయలుదేరి ఉంటారా? ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్. మనం కూడా వెళ్దాం పదా. అలాగే. నీలమ్మా, ఎక్కడున్నావే నువ్వు? ఇక బతకలేదని నువ్వు ముందే చచ్చిపోయావా? ఎక్కడున్నావు నీలమ్మా? నీలమ్మా, ఎక్కడున్నావే? నీలమ్మా, నీలమ్మా, నేను అరుస్తూ ఉన్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటే? గుండాగిపోయి పోయావా ఏంటి? నీలమ్మా, నీలమ్మా! ఎందుకలా చేస్తావు? చిరాకు పడుతున్నావా? అక్కడ జరిగింది చూడలేదు నువ్వు. ఏం చేసావు? బక్కదాన్ని రథంలో తీసుకెళ్లారు. ఏంటి? అర్థం కాలేదా? మేగోటి పార్వతిని ఘట్టమనేని అఖిలాండేశ్వరక్క తన కారులో ఎక్కించుకొని కంపెనీ ప్రారంభోత్సవానికి వెళ్ళింది. డోర్ తెరుచుకొని నన్ను చూడటం కాదు, ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడమే మంచిది. చిన్నబాబు పెట్టిన టార్చర్ కి ఇంకా ఈ బొబ్బలు తగ్గనే లేదు. మన ఏడుపు ఎవరు వినిపించుకోవట్లేదు. ఇంకా ఏడు ఆంటీ, బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఏడుపు ప్రాక్టీస్ చేయడం ఏంటి తల్లి? నీకేమైనా మొద్దిపోయిందా? ఆంటీ, పార్వతిని పైకి పంపే టైం వచ్చింది. అది పోయిందని నువ్వు కూడా ఏడవాలి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయమంటున్నాను. అవునా? పార్వతిని పైకి పంపుతా, పై ఫ్లోర్ కి పంపుతా అని చెప్పకు. ప్రతిసారి ఓటమి పాలవుతున్నది మనమే. మనం చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు కదా ఆంటీ. ఈసారి వేరే వాళ్ళకి అప్పచెప్పాను. నువ్వు చంటి సినిమా చూసావా? రవితేజ చంటి చూడలేదు. వెంకటేష్ బాబు మీనాలు జంటగా నటించిన చంటి చూశాను. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు లంగా జాకెట్ వేసుకుని వెళ్లాను. అక్కడే గౌ చూశాడు. గవ్వా? వాడెవడే? ఎవడు వీడు అంటావేంటి నీలమ్మా? గౌరీ, మీ అంకులు. అబ్బో. ఆ తర్వాత ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని బాబా సే ఆంటీ, 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 వసే నేను నీ అంకమా. అయ్యో, ఆంటీ ఆపవే, పడిపోతావే మాపు. కర్మ కర్మ. వస్తే ఆంటీ, ఆంటీ, మళ్ళీ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావా? ఆ రోజులే వేరు నీలమ్మా. మీ అంకుల్ బక్కగా ఉన్నా బలంగా ఉండేవారు. ఇద్దరు పిల్లల్ని కన్నాక అదే పాటని సెంటిమెంట్ ఫీల్ తో పాడాల్సొచ్చింది. సాంగ్ కాదంటీ, ఫ్యాక్టరీ సీన్ గుర్తు తెచ్చుకో. మీనాని చంపడానికి కరెంట్ షాక్ ప్లాన్ చేస్తారుగా, అదే ప్లాన్ ఇప్పుడు అమలవుతుంది. నీకేమొచ్చింది నీలమ్మా? ప్రారంభోత్సవం చేస్తుంది అఖిలక్క. తనకేమైనా అయితే నిన్ను బతకనివ్వరు. కంగారు పడకండి ఆంటీ. కంపెనీ ఓపెనింగ్ టైంలో అందరూ కోలాహలంగా ఉంటారు. ఆంటీ స్విచ్ ఆన్ చేస్తే షాక్ కొడుతుందని పార్వతికి తెలిసేలా చెప్తాను. తెలిస్తే పార్వతి అక్కని కాపాడుతుంది. ఇంకేముంది ఇందులో? కాపాడే ప్రయత్నంలో పార్వతి చస్తుంది.
ఆ తర్వాత ఆ కంపెనీ బ్లాస్ట్ అవుతుంది. ఇదంతా నువ్వే చేయించావని తెలియకుండా ఉంటుందా? నో వే. ఆంటీ హెర్బల్ బ్యూటీ కంపెనీ మూసేసినందుకు కార్మికులు కక్ష గట్టి ఇలా చేశారని నమ్మిస్తాం. నీ బుర్రలో ఇంత గుజ్జుందా? అద్భుతమైన ఐడియా ఇది. అక్కకేం కాకుండా ప్లాన్ అమలవ్వాలి. డన్? డన్ ఆంటీ. చేసి చూపిస్తాను. రేయ్, ఆవిడ అఖిలాండేశ్వరి. ఆవిడ తెలియని వారు ఎవరు ఉండర్రా. హెర్బల్ బ్యూటీ కంపెనీ మూసేసి మన బతుకులు రోడ్డు మీద పడేలా చేసింది కదా. చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఆమెను చీప్ గా అనుకునేలా చేయాలి. నువ్వు స్టార్ట్ చేయి, నేను అందుకుంటాను. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే మేడం. మీరే మాకు రోల్ మోడల్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే బిజినెస్ లోకి అడుగు పెట్టాను. లాభాలకొచ్చిన కంపెనీ తర్వాత నష్టపోయింది కదా? అవును మేడం, స్వయం కృతాపరాధం. మీ కంపెనీతో పోటీ పడాలనే నిర్ణయమే నన్ను దెబ్బతీసింది. మూసేయాలనుకున్న కంపెనీని మళ్లీ దేవాగారు తీసుకున్నారు. ఇక తిరుగులేదులేండి, సక్సెస్ అవుతారు. అఖిలాండేశ్వరి గారు వాళ్ళ కంపెనీ మూసేసి ఈ కంపెనీ ఓపెనింగ్ కోసం వచ్చారా? ఇక ఇది కూడా త్వరలో మూతపడిపోతుందిలే. షటప్! ఎవరు అలా మాట్లాడుతుంది? మహి ఊరుకో. ఓపెనింగ్ కూడా అవ్వలేదు, అప్పుడే నోరు పారేసుకుంటున్నారు. రాస్కెల్స్. చిన్నబాబు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేడం, మీరు పట్టించుకోరు కాబట్టే వర్కర్స్ రోడ్డు మీద పడ్డారు. మళ్ళీ పార్వతి గారు, మాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు మా కుటుంబాలు 2 పూటలా భోజనం చేస్తున్నాం. పార్వతి గారు పార్వతి గారు పార్వతి గారు అఖిలాండేశ్వరి 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 గారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడికి వస్తే అవమానించాలనుకున్నారా? అయ్యో, అట్ట అబద్ధం చేసుకోకుండా అయ్యారు. కళ్ళ ముందు కనబడుతోంది కదా. సార్, మేము అన్న దాంట్లో తప్పేం లేదు సార్. వర్కర్ అన్నోళ్ళు మూయించాలనుకున్నారు, కంపెనీ మూసేశారు. ఈ కంపెనీ మీది కాదు సార్. ఇక్కడ మీరు మా స్వేచ్ఛను అడగదొక్కలేరు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇలా మాట్లాడితే అపార్థం చేసుకుంటారు. సార్, మాకలాంటి యువకులు ఎంతో మంది ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు సార్. గట్టపలేని హెర్బల్ బ్యూటీ కంపెనీ వాళ్ళు కంపెనీ ఓపెన్ చేయండి సార్. మళ్ళీ కంపెనీ ఓపెన్ చేయండి. అయ్యా, మీరు అమ్మగారిని అయ్యగారిని అవమానించాలనుకోకండి. ఇలా మేము ఇట్టా ఉన్నామంటే అమ్మగారి ఆశీర్వాదమే. ఈ దేవుళ్ళని మీరు అనాలనుకుంటే మీరు ఇక్కడ ఉండొద్దు. జరగాల్సింది జరిగాక ఇప్పుడు ఇలా మాట్లాడితే సంతోషపడిపోతామా? మనస్సాక్షిగా చెప్తున్నాను అయ్యగారు. అంకుల్, మీరు ఆంటీ ఓపెనింగ్ కోసం వచ్చారు గాని ఇక్కడ ఇలా జరుగుతుందని ఊహించలేదు. మహి, వాళ్ళకి అభ్యంతరంగా ఉంటే వెళ్ళిపోమను. మీరిద్దరు ఇన్సల్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రెచ్చగొట్టి అలజడి రేపాలని ఇలా చేస్తున్నారు. వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. వెళ్ళండి. రండ్రా. ఎవరు వచ్చేలా లేరు, మనం వెళ్దాం పదా.
పెద్దబాబు గారు, అమ్మగారు లోపలికి తీసుకెళ్ళండి. అమ్మా డాడ్ రండి, లోపలికి వెళ్దాం. రండి డాడ్. అఖిల, నువ్వు చెప్పు, వెళ్దామా? జరిగిన దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. ప్రారంభోత్సవానికి రమ్మన్నారు, వచ్చాం. ఓపెనింగ్కి పదండి. రండమ్మా. అమ్మా పార్వతి, శేఖరన్న నువ్వు దేవాసార్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నావు కదా, బండి వచ్చింది. వచ్చినదా? సరే, పెద్దబాబు గారికి అప్పుడే చెప్పొద్దు. అలాగేనమ్మా, మనం వెళ్దాం రండి. పద. శేఖరన్న, ఇదే నా బండి. అవునమ్మా, బండి బాగుందా? చాలా బాగుందన్నా. కానీ ఏమైందమ్మా? పెద్దబాబు గారికి నచ్చుతుందో లేదో అని. అలా అంటావేంటమ్మా? నువ్వు ఏం చేసినా ఏమిచ్చినా సారుకు నచ్చుతుంది. కరెక్టే, కానీ పెద్దబాబు గారు పెద్ద పెద్ద కార్లు తిరిగినోళ్ళు. ఈ బండి నచ్చుతుందో లేదో కుసంత భయంగా ఉందన్నా. కుచేలుడిచ్చే అటుకులే శ్రీకృష్ణుడికి నచ్చినట్టు నువ్విచ్చే కానుకే సారుకు నచ్చుతుందమ్మా. 1000 కోట్ల ఆస్తుల్ని వదులుకొని నీకోసం నీ వెంట వచ్చారంటే అర్థం చేసుకో పార్వతి. కంపెనీకి వచ్చేటప్పుడు కార్లో వస్తే బాగుండేదేమో అనిపించి అట్ట ఆలోచన వచ్చినది, అంతే. కష్టపడే దేవా సార్ అవేవీ ఆలోచించడమ్మా. ఎందులో వచ్చామనేది కాకుండా ఎక్కడిదాకా వచ్చామనేదే చూస్తారమ్మా. నువ్వేం భయం పెట్టుకోవద్దు, సరేనా? పార్వతి, 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 పార్వతి. దేవా సార్ వచ్చారు. దేవా సార్, ఇక్కడున్నాం. ఇక్కడేం చేస్తున్నారు పార్వతి? దేవా సార్, ఈ బైక్ బాగుందా? ఈ బైక్ మీకు నచ్చుతుందో లేదో అని పార్వతి కంగారు పడుతుంది సార్. పార్వతి కంగారు పడటం ఏంటి? ఈ బైక్ పార్వతి మీకోసం కొన్నది సార్. నిజంగానా? ఎలా? నిజమే పెద్దబాబు గారు, మీకోసమే. శేఖరన్న తాళాలు ఇవ్వు. ఇదిగోండి తాళాలు. ఏంటి, నిజమేనా? పార్వతి, ఇప్పుడే నేను వెనకాల కూర్చోబెట్టుకుని రైడ్కి వెళ్ళాలనుంది, కానీ కంపెనీ ఓపెనింగ్ ఉంది కదా, తర్వాత వెళ్దాం, సరేనా? అట్టాగే పెద్దబాబు గారు. ప్రారంభోత్సవం అయినాక, అమ్మగారు ఇంటికి వెళ్ళినాక మనం ఈ బండి మీద ఇంటికి వెళ్దాం.